నమస్కారం ఫ్రెండ్స్. నా ఛానల్లో నేను నా ప్రొఫెషన్ అయిన స్టాక్ మార్కెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడాను. వేరే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను ఎప్పుడు చెప్పాను. కానీ విచిత్రం ఏమంటే నేను గత 1.5 ఇయర్గా మీకు క్యాష్ యొక్క ప్రాముఖ్యత వివరిస్తున్నా. స్టే ఇన్ క్యాష్, వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ, స్టే ఇన్ క్యాష్. ఏ ఇన్వెస్ట్మెంట్స్కైనా పేషెన్స్ అవసరం. కొన్ని నెలల పేషెన్స్, కొన్ని ఏండ్ల పేషెన్స్ కూడా చాలా అవసరం. నేను కొన్ని వీడియోలో చెప్పినాను, టైమింగ్ చాలా అవసరం. టైమింగ్, ఇన్వెస్ట్మెంట్ టైమింగ్ కరెక్ట్గా ఉండాలి. అదే కాకుండా అమ్మేటప్పుడు కూడా టైమింగ్ కరెక్ట్గా ఉండాలి. అయితే మనము సాధారణమైన ప్రాఫిట్స్ చూడవచ్చు. మీ అందరికీ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ టిప్ నేను గత 1.5 ఇయర్గా చెప్తున్నట్టు, ప్లీజ్ స్టే ఇన్ క్యాష్. అసలు ఈ కాన్సెప్ట్ ఏం? ప్లీజ్ స్టే ఇన్ క్యాష్ అంటే ప్లీజ్ వెయిట్ విత్ మినిమం రిటర్న్స్ అనే అర్థం. అంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ యొక్క రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే 3.5. అంటే ఇప్పుడు 1 ఇయర్ ఎఫ్డీకే 7.5 వస్తుంది కదా. మరి మీరు 3.5 రిటర్న్ తీసుకొని వెయిట్ ఎందుకు చేయమంటున్నారు? మీరు క్యాష్లో ఎల్లప్పుడూ ఎందుకు ఉండమంటున్నారు? రిస్క్ను క్యాష్ రూపంలో ఎందుకు మార్చుకోమంటున్నారు? See, whatever you earn now, you need not pay your income tax up to 12 lakhs. అది కూడా క్యాష్లో ఉండడానికి అనువైన సబ్జెక్ట్. అయితే క్యాష్లో ఎందుకు ఉండాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ క్యాష్ rather than getting stuck up in return which is uncertain. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానివ్వండి, సిప్పులు కానివ్వండి. నేను ఎప్పుడు చెప్పిన సిప్పులు అనేది ఒక విచిత్రమైన కాన్సెప్ట్ విచ్ ఐ డోంట్ లైక్. చాలా మందికి సిప్పులో ఏదో అవగాహన ఉన్నట్టు బాగా మాట్లాడుతుంటారు. కానీ సిప్ ఈజ్ ఏ రిస్కీ అండ్ స్టూపిడ్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి నెల రెగ్యులర్గా వితౌట్ ఎనీ లాజిక్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి అనేది మోస్ట్ ఇల్లాజికల్ థింగ్ దట్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ ఇన్ అవర్ సొసైటీ ఇన్వెస్ట్మెంట్ పరంగా. నేను మీకు చిన్న లాజిక్, ఈ లాజిక్తో మీకు అవేర్నెస్ వస్తుందని నేను చెప్తున్నా. ఒక 10 lakh టోటల్ 20 lakh ఇన్వెస్ట్మెంట్ అబ్జర్వ్ చేద్దాం. నేను జనరల్ ఏది ఇట్లా క్రిటికల్ చాలా బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇవి నేను ఎప్పుడు నా వీడియోస్లో చెప్పాను, బికాస్ దట్ ఈస్ మై ప్రొఫెషన్ కనుక. ఒక 10 lakhs టోటల్ 20 lakhs క్యాష్ని స్టడీ చేద్దాం. $10 lakhs ఏ, ఆల్ఫాబెట్ ఏ. ఒక 10 lakhsని ఏ అనుకుందాం, ఇంకో 10 lakhsని బి అనుకుందాం. ఏ అనే 10 lakhs 1 year ఎఫ్డీలో పెడదాం.
ఏ అనే 10 lakhs 1 year FDలో పెడదాం. దట్ ఈస్ ద సేఫెస్ట్ కదా. 7.5 7 to 7.5 ఈల్డ్ ఇస్తుంది. 7 పట్టుకుందాం. 7 ఈల్డ్ ఇస్తుంది. అంటే ఇయర్లీ ఈల్డ్ ఎంత ఉంటుంది? 70,000 వస్తుంది కదా. పక్కా ఈల్డ్ 70,000 పక్కా ఈల్డ్. కానీ లాకిన్ 1 year. 1 year లాకిన్తో మనకు 75,000 ఈల్డ్ వస్తుంది. అయితే నా కాన్సెప్ట్కి వద్దాం. ఈ 10 lakhs బి అనే కాన్సెప్ట్, ఈ 10 lakhs బి క్యాష్లో ఉంటుంది. ఐదర్ సేవింగ్స్లో ఉంటుంది లేదా బయట క్యాష్లో ఉంటుంది, అంటే వితౌట్ ఇంట్రెస్ట్. నేను ఎప్పుడు చెప్పినా స్టేయింగ్ క్యాష్ రైట్ టైం పై ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు క్యాష్, లిక్విడ్ క్యాష్ ఉండాలి. ఇప్పుడు 10 lakhs బిని స్టడీ చేద్దాం. ఇది క్యాష్లో ఉంది, వితౌట్ ఇంట్రెస్ట్ అనుకోండి. వితౌట్ ఇంట్రెస్ట్ 10 lakhs క్యాష్లో ఉంది. దీనికి కూడా ఇప్పుడు 1 year టైం ఇచ్చి వదిలేస్తే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసిన ఒక 10 lakhs 70,000 ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు 1 yearతోని వితౌట్ ఇంట్రెస్ట్ మూలుగుతున్న ఒక 10 lakhs బి అనేది స్టాక్ మార్కెట్లో స్పాట్లో ఇన్వెస్ట్ చేసిన. ఇప్పుడు యావరేజ్ ఏ బి లేదా బి ప్లస్ ఇటువంటివి, అంటే ఒక సెకండరీ మార్కెట్లో బి గ్రేడ్ షేర్స్ అనుకోండి, బి కేటగిరీ టు జెడ్ కేటగిరీ ఏదైనా ఉండొచ్చు, మీకు ఇష్టం వచ్చిన షేర్. యావరేజ్ ఫాల్ పీక్ నుంచి 30%. అంటే 10 lakhs వర్త్ షేర్స్ ఇవాళ 7 lakhsకి దొరుకుతుంది. 10 lakhs వర్త్ షేర్స్ ఇవాళ 7 lakhsకి దొరుకుతుంది. అంటే నెట్ సేవింగ్ 3 lakhs. మనం ఏం చేసినాము, ఫస్ట్ ఏ అనే 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1 year లాకిన్లో 70,000 రూపీస్ పర్ ఇయర్ ఈల్డ్ వస్తుంది. ఇంకో 10 lakhs బిని ఏం చేసినాము, ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని ఎండలో నిలబెట్టినాం రైట్ ఆపర్చునిటీ కోసం. ఇప్పుడు ఆ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకు అంటే అప్పటి పీక్ టైం కన్నా 30% డిస్కౌంట్లో వస్తుంది. అంటే 3 lakhs నెట్ సేవ్ అయిపోయింది. ఈ 3 lakhs ఏం చేస్తాం, నెట్ సేవ్ అయిందని మళ్ళీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. అంటే టోటల్ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే నియర్లీ 13 lakhs వర్త్ షేర్స్ బై చేయవచ్చు. లేదా సేమే అనుకోండి, ఒక 3 lakhs సేవింగ్స్తో 3 lakhs పక్క పడుతూ 7 lakh వర్త్ షేర్స్ బై అవుతాయి. స్పాట్లో 3 lakhs సేవ్, అక్కడ ఎఫ్డీలో పెడితే 70,000 మాత్రమే వస్తుంది. ఇప్పుడు కొన్నా 3 lakhs సేవింగ్ అయిపోయింది. మనం 7 లక్షల్లో 10 లక్షల షేర్ వర్త్ షేర్స్ కొనేసినాం, 3 lakhs పక్క పెట్టేస్తాం. ఇప్పుడు ఈ 7 lakh వర్త్ షేర్స్ ఒక 6 months టైం ఇద్దాం. జనరల్ ఇది 2-3 months సరిపోతుంది. 6 months టైం ఇద్దాం. ఇప్పుడు ఈ 7 lakh వర్త్ షేర్ అట్లీస్ట్ 50% రీట్రేస్ అవుతుంది. అంటే ఈ 30% పడ్డది 15% రికవరీ అవుతుంది 6 monthsలో. నేను 6 అంటే ఫ్రీ ఇస్తున్నాను. 6 months కావచ్చు, 2-3 weeksలో కూడా కావచ్చు. 50% పెరుగుతుంది అనుకుందాం. ఫుల్ కాదు, ఫుల్ రికవరీ కాదు, హాఫ్ రికవరీ అనుకుందాం 6 months. 6 months అంటే చాలా పెద్ద టైం. 100% రికవరీ కూడా అవుతుంది. కానీ మనం 6 monthsకి 50% రీట్రేస్మెంట్ పెట్టుకుంటాం. అంటే మనకు అట్లీస్ట్ 1.5 lakh మళ్ళీ పెరుగుతుంది. 3 lakhs పక్కకు ఉంది. ఈ 7 lakh ఇన్వెస్ట్మెంట్స్ కాస్త మనకు 1.5 lakh రిటర్న్ వస్తుంది. లేదా మనం టోటల్ 10 lakhs ఇన్వెస్ట్ చేసినామంటే ఇంకా రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. మనం అవన్నీ తీసేసి ప్లెయిన్గా మనకు అర్థం కావాలని 1.5 lakh రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో. అక్కడ 10 lakhs దానికి 1 year ఇంకా పొడిగిద్దాం.
1 ఇయర్ ఎఫ్డీలో పెడదాం, ఎందుకంటే ఎఫ్డీ అంటే 6 మంత్స్ ఉండదు, 1 ఇయర్ ఎఫ్డీ. 1 ఇయర్ ఎఫ్డీ 70,000 ఈల్డ్ వస్తుంది. అంటే 2 ఇయర్స్ తర్వాత ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ 1,40,000 రూపీస్ నెట్ ఇంట్రెస్ట్ అర్న్ చేస్తుంది. ఎప్పుడు 2 ఇయర్స్. కానీ ఈ 10 lakhs బికి ఆ రిస్ట్రిక్షన్స్ లేవు. 1 ఇయర్ వరకు ఎఫ్డీలో పెట్టాలి, ఎఫ్డీ అనే రిస్ట్రిక్షన్ లేదు, ఎప్పుడైనా క్యాష్ చేసుకోవచ్చు. ఈ 10 lakhs బి 1 ఇయర్ తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ 6 monthsలో రిట్రేస్ అవుతుంది, 1.5 lakh ప్రాఫిట్ వస్తుంది. 3 lakhs ప్లస్ 1.5 lakh 4.5 lakhs ప్రాఫిట్. ఇది 10 lakhs బి. వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసి 6 months తర్వాత తీసేస్తే 4.5 lakhs. అక్కడ 2 years ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే 1,40,000. క్యాష్ వెయిట్ చేసిన లాభాల్లో బయటకు వస్తుంది. వితౌట్ ఇంట్రెస్ట్ 1 year వెయిట్ చేసిన క్యాష్ వితిన్ 6 monthsలో 45% ప్రాఫిట్తో బయటపడుతుంది. నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్తో ఈ స్టాక్ మార్కెట్ని కంపేర్ చేయలేదు. నాకు తెలుసు ఎట్లా చేయాలని, ఏమని చేయాలి, కానీ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ కొన్న స్టాక్ రిస్కీ కదా. నేను జస్ట్ ప్లేన్ వెళ్ళిన మీకు మామూలు ఫార్ములా చెప్తున్నా. మామూలు అంటే మామూలు. ఒక 10 lakhs 1 year వితౌట్ ఇంట్రెస్ట్ వెయిట్ చేస్తే వితిన్ 6 monthsలో 45% రిటర్న్. అదే 10 lakhs ఏ అనేది 2 years తర్వాత 1,40,000 రిటర్న్. రెండింటిని కంపేర్ చేస్తే 10 lakhs ఏ కన్నా 10 lakhs బి 3 lakh rupees అంటే 30% రిటర్న్. దేంట్లో వస్తుంది? రిస్క్ ఫ్రీ రిటర్న్ వస్తుందా? రియల్ ఎస్టేట్లో ఇప్పుడు డబుల్ కావాలి అంటే మినిమం 5 to 8 years పడుతుంది. 5 yearsలో ఎవరైనా ప్రామిస్ చేస్తారు డబుల్ అయిపోతుంది. 5 yearsలో డబుల్ రియల్ ఎస్టేట్. 8 yearsలో ఏ ప్రాపర్టీ కొన్నా డబుల్ అనుకుందాం. ఇక్కడ జస్ట్ 1.5 yearలో వీఆర్ మేకింగ్ 45% ప్రాఫిట్ వితౌట్ రిస్క్, విత్ లిక్విడిటీ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అమ్మేయచ్చు, నెక్స్ట్ డే క్యాష్ మీ అకౌంట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇట్లా దాంట్లో బ్రోకరు, టైంకి పోవాలి, డిస్కౌంట్, నెగోషియేషన్స్, రిస్క్ ఆఫ్ హోల్డింగ్ అన్ అసెట్. టైంకి అమ్ముడు పోకుండా ఉండడం, అనుకున్నప్పుడు అనుకున్న టైంకి అనుకున్న రేట్లో అమ్ముడు పోతుంది. కంపేర్ చేసి రియల్ ఎస్టేట్ని అంటే బత్తలు నిలబెట్టచ్చు. కానీ 1.5 yearగా నేను ఎప్పుడూ ఇటువంటి అడ్వైస్ ఇవ్వాలి. ఈ చిన్న ఫార్ములా మీరు ఆలోచించి చూడండి. నేను చెప్పేది ఇంకా ఎక్కువ వస్తుంది, దీనికన్నా తక్కువ రాదు. నేను రికమెండ్ చేయను, బికాస్ ఇట్స్ అ మైండ్ గేమ్. స్కిల్ కూడా ఉండాలి దీంట్లో. రియల్ ఎస్టేట్ లాగా ఎవడంటే వాడు వచ్చి బ్రేస్లెట్లు వేసుకొని ఇన్వెస్ట్ చేసినట్టు కాదు. విత్ లాజిక్, విత్ రిస్క్, డే టు డే అబ్జర్వేషన్. ఒకటే బ్యూటీ ఏమంటే లిక్విడిటీ. Staying in cash without returns will give a beautiful return if it is invested at the right time, at the right moment, at the right momentum. క్యాల్కులేషన్ వస్తే ఒక్కసారి క్యాల్కులేషన్ వేసుకొని చూసుకోండి, మీకే అర్థమవుతుంది. లాజికల్ ఇన్వెస్ట్మెంట్, ట్రెడిషనల్ అండ్ ఇల్లాజికల్ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో చూసే స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవాలి. బ్లైండ్గా రియల్ ఎస్టేట్ అదే పెరుగుతుంది, లాస్ట్ 9 yearsలో అదే పెరిగింది కాబట్టి ఫ్యూచర్లో కూడా అదే పెరుగుతుంది అనుకోవడం కాస్తంత కాదు, చాలా మూర్ఖత్వం. ఒకసారి నేను చెప్పిన సింపుల్ లెక్క మీ ఇంట్లో ఎవరైనా స్కూల్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే 10th class 8th class పిల్లలు ఓ క్యాల్కులేటర్ ఇచ్చి ఇచ్చేయండి, వాళ్ళే చెప్పేస్తారు మీకు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యింది. ఎవరికి క్రాష్ అయింది?
అర్థం కాని వాళ్ళకు క్రాష్ అయిపోయింది, అర్థమైన వాళ్లకు ఆపర్చునిటీగా మారింది. ఇవాళ సాయంత్రం మనమందరం ప్రేమించే వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తప్పకుండా మనకి ఈవినింగ్ దర్శనమిస్తారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం టెన్షన్ కారణంగా టాయిలెట్లో ఉన్నారు. ఆయనను బయట ఈడ్చుకొని వచ్చి మేకప్ కొట్టి ఆయన బైట్స్ తీసుకోవడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది అని సమాచారం. సాయంత్రము లేదా రాత్రి వరకు ఆయనకు ఒక 5-10 ఛానల్ వాళ్ళు పిలిచి అడిగితే ఆయన స్పందన ఎలా ఉంటుందో మనకందరికి తెలుసు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ క్రైమ్, లెట్స్ సెలబ్రేట్ దిస్ ఫాల్. ఎవరు సెలబ్రేట్ చేస్తారు? హూ నో ద పేస్, మొమెంటమ్ అండ్ రైట్ వే టు ఇన్వెస్ట్ విత్ ఏ ఎడ్యుకేటెడ్ మైండ్ సెట్ అని చెప్తూ మనము ఈరోజు రాత్రి వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి బైట్స్ కోసం ఎదురు చూస్తూ నమస్కారం.